ఆపన్నులకు సేవ చేయడంలో ఎప్పుడూ కాచం ఫౌండేషన్ ముందుంటుంది. దీన్ని మరోసారి సార్థకం చేసుకుంటూ గత రాత్రి నుండి కురిసిన వర్షం దాటికి నిరసరాయలయ్యి ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులను ఆదుకోవాలనే సదుద్దేశంతో కాచం ఫౌండేషన్ మరియు V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో కాచం ఫౌండేషన్ V3 న్యూస్ సంయుక్తంగా వరద తాకిడికి గురైన కాలనీలలో ఆహారాన్ని అందించి తమ దాతృత్వాన్ని చాటుకుంది. దీంతో రాత్రి నుండి తినడానికి ఆహారం లేక నిత్యావసర వస్తువులు నీటిపాలై ఆకలితో అలమటిస్తున్న ముంపు ప్రాంతాల వాసులు కాచం ఫౌండేషన్ చేసిన సేవకు కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి నుండి తినడానికి ఏమీ లేదని, దాంతో రాత్రి నుండి పిల్లా పాపలతో పస్తులున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి మహత్కార్యం తలపెట్టిన కాచం సత్యనారాయణ 1000 ఏళ్లు చల్లగా ఉండాలని వారు ఆశీర్వదించారు. కరెంట్ లేదండి, అసలు డ్రైనేజ్ వాటరే, డ్రింకింగ్ వాటర్ లేదు, పైన నీళ్ళు ఎక్కించుకుందామంటే లేవు. అసలు ఎక్కడ ఏం పరిస్థితి, బయటికి పోలేని పరిస్థితి. ఇక్కడ నుంచి బయటికి కూడా కదలలేం. టెనెంట్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేమిద్దరమే ఉన్నాము. అందరూ వెళ్ళిపోయారు. ఇక పొద్దున లేచి వెళ్ళిపోయారు, రాత్రి ఏమో పడుకున్నారు పైన. ఇంక ఇప్పుడు ఇక అదే, ఇక ఇల్లంతా వదిలేసి ఎట్లా పోతా అని ఇక నేను ఉన్నారు పోవడానికి. కానీ అసలు ఇక్కడ నుంచి కదలాలన్నా కష్టమైపోతుంది కదా. నీళ్ళల్లో జర్రీలు వచ్చాయి, పురుగులు వస్తున్నాయి. అసలు తాగడానికి నీళ్ళు ఎట్లా, పట్టుకునేది ఎట్లా అసలు చూడండి. అగో నీళ్ళ మొబైల్ నెంబర్ ఉంటుంది, దయచేసి దానికి కాల్ చేయండి. ఓకే, థాంక్యూ. మీరేనా ఫస్ట్ 24 అవర్స్ లో మీరేనా ఇక్కడ వచ్చి సాయం చేస్తున్నారు. ఓకే, థాంక్యూ మేడం. తాగడానికి నీళ్ళు లేవు. 1 డే అయిందండి, 24 అవర్స్ అయింది, కరెంట్ లేదు, క్యాండిల్స్ బయట ఎక్కడ దొరుకుతలేవు. ఫస్ట్ థింగ్ ఇప్పుడే దొరికింది అతను. మార్నింగ్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడే దొరికినాయి క్యాండిల్స్. పాల ప్యాకెట్లు లేవు ఇక్కడ, పోవడానికి లేదు. ఇంట్లోకి వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోయింది. కిడ్స్ ఏడుస్తున్నారు. ఇప్పటిదాకా రోడ్డు మీదకి పోయినాం, రోడ్డు మీదకి పోతే ఎవరు రాలే. నిన్న నుంచి 10 సార్లు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఎవరినో పంపిస్తాం అంటే ఏమి మాకు అనుకూలంగా ఎవరు రాలేదు, ఏమీ అడగలేదు.
మేమంతా ఇబ్బందులు ఉంటే ఏదో అడవిలో ఉన్నట్టు ఉన్నది మా పరిస్థితి. ఇప్పుడు మీరు వచ్చేవరకు ఇంకొవ్వరు రాలేదు, మాకు అంతా ఎటు కాకుండా ఉంది. అక్కడ పోలేము, ఇక్కడ పోలేము. ఒక ఏమైనా మాకు ఫెసిలిటీ ఉంటే బయటికి వెళ్ళిపోదామంటే కూడా ఎవరు ఏమి సహకారం చేయలే, ఎవరిని బండి పంపేయలే. డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి, తాగడానికి నీళ్ళు లేవు, వాష్రూమ్ పోవడానికి ఇబ్బంది ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరం ఇది ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరం కూడా తట్టుకోలేము. హైదరాబాద్ కెపాసిటీ 2 సెంటీమీటర్ల వర్షపాతం వస్తే తట్టుకునే డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. ఈరోజు 30 సెంటీమీటర్లు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థలన్నీ విఫలమైపోయి రోడ్ల మీదకి వచ్చినాయి. ఏదైతే కొంతమంది చెప్పారు ఇంతకుముందు ఏదో మన సీరియల్ నుండి నేను సముద్రాన్ని హైదరాబాద్ తెస్తా అంటే నిజంగా కూడా ఈ ఎక్స్పీరియన్స్ కూడా హైదరాబాద్ ప్రజలకు కలుగుతుంది, బోట్లలో తిరిగేది. కానీ ఏదైతే రాష్ట్ర వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి బంగారు తెలంగాణ అయిన తర్వాత డల్లాస్ నగరం అంటే డల్లాస్ కాదు, కానీ ఉన్న రోడ్ల మీద పోతే మాత్రం ఏ రోడ్డును చూసినా అధ్వాన్నమైన పరిస్థితి. పోయిన సంవత్సరం ఎలక్షన్లు 6 సంవత్సరాల క్రితం కూడా ఇదే కేటీఆర్ గారు హైదరాబాద్ మొత్తం వైఫై ఫ్రీ అన్నాడు. వైఫై కాదు, అయిన తర్వాత ట్యాంక్ బండ్ల రూపాయి బిల్లు వేసే కనిపించాలన్నాడు. అయిన తర్వాత ఇవాళ చీఫ్ సెక్రటరీ ఉన్న ఎవరైతే సోమేష్ కుమార్ ఉన్నారో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉన్న రోజు ఏదైతే రోడ్డు మీద గుంత కనిపిస్తే 1000 రూపాయలు ఇస్తున్నాడు. నేను కనిపించకపోతే 10,000 రూపాయలు ఇస్తామని మేము చెప్తున్నాం. ఈ విధమైన శుష్క వాగ్దానాలు రిసిక్త హస్తాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏది కూడా పర్మనెంట్. ఇప్పటి ఈరోజు వచ్చిన సమస్య కాదు. చిన్న వర్షం వచ్చినా ఒక గంట సేపు ఇక్కడ రోడ్ బంద్ అవుతుంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇప్పటి వరకు చేయలేదు. ఇది ఇంతవరకు వచ్చినాయంటే ఇది ప్రకృతి, ఎవరు ఏం చేయలేరు. కానీ రియాలిటీకి కూడా ఒక చిన్న వర్షం వస్తే కూడా ఇక్కడ దారి ఆ రోడ్ మొత్తం బ్లాక్ అయి ఉంటుంది. దాని ఏదైతుందో ఆ చౌరస్తా దగ్గర ఈ వర్షమే కాదు, చిన్న వర్షాలకు కూడా దాన్ని రెక్టిఫై చేయలేక 6 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలేమో కోటలు దాటుతాయి, చేతలు గడప దాటకుంటుంది. అందుకోసం ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలు కోరుకునేది ఒక ముఖ్యమంత్రి అనేది ప్రజలకు అవైలబిలిటీ ఉండాలి. ఎవరైనా ఈరోజు ఇక్కడ ఉన్న ఎవరికి వచ్చినా ఏదైతే ఆపద్ బంధు కానీ ఏదైతే మన సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రతి ముఖ్యమంత్రి కూడా 7 గంటలకు లేచి రాజశేఖర రెడ్డిని చూసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఉన్నా 7 గంటలకు లేచి ప్రజల వినతులు తీసుకున్నాడు. ఈయన ప్రజల వినతులు తీసుకోడు, ప్రజాప్రతినిధుల వినతులు తీసుకోడు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, కౌన్సిలర్లకు ఫండ్ లేదు. ఏమైనా పాపం వాళ్ళు వచ్చి నిలబడాలి, షో బొమ్మలు తీసుకొని పొద్దున్నే పేపర్లు వేయించుకోవాలి తప్ప అంతకంటే మించి చేస్తున్నది ఏం లేదు. మేము కోరుతున్నది హైదరాబాద్ ఈ విధంగా డల్లాస్ మేము పోయిన ఎలక్షన్లలో చూపించారు. ఇప్పటి వరకు ఈ ఐఎస్ఆర్ డివిజన్లో కొత్తగా ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు కడితే ముక్కు నీళ్ళకి రాస్తాం, లేకపోతే చెప్పిన వాళ్ళన్నా రాస్తారా?